అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహేద్ ఫారూకీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు రచయిత్రి, సామాజిక కార్యకర్త తనికెళ్ల సూర్య మీనాక్షి. అందరికీ నమస్కారం. నా పేరు తనికెళ్ల సూర్య మీనాక్షి. నేను హైదరాబాద్లో ఉంటాను. నా వయసు 62 సంవత్సరం. భారత ప్రభుత్వం అనుభవ్ అనే పైలట్ పాడ్కాస్టింగ్ ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి సీనియర్ సిటిజన్స్ అంటే పాత ఆచారాలు మాత్రమే పాటించే వయసు మళ్ళిన వాళ్ళని, ఇంట్లో పిల్లల్ని చూసుకునే ముసలి వాళ్ళని ఎవరైనా భావిస్తే తక్షణం ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాలి. టెక్నాలజీ వినియోగంలో యువతరంతో కూడా పోటీ పడుతూ తమ తర్వాత 2-3 తరాల వారికి ముద్దు ముచ్చట్లతో పాటు మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తూ టెక్నో సిటిజన్గా సీనియర్ సిటిజన్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. నేటి ఇంటర్నెట్ ప్రపంచంలో సీనియర్ సిటిజన్ల సామర్థ్యానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే, యూట్యూబ్లో ఒకప్పుడు కంట్రీ ఫుడ్స్ ఛానల్ ద్వారా తెలుగువారికి అలనాటి వంటలను పరిచయం చేసి వంటల బామ్మగా పేరు పొందిన 107 ఏళ్ల యూట్యూబర్ మస్తానమ్మ ఎంత సంచలనం సృష్టించారో మీ అందరికీ తెలుసు. ఒక్క మస్తానమ్మ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా నేటి తరాల యువతరానికి సంగీత పాఠాలు, ఇంగ్లీష్ లెసన్స్, కుట్లు, అల్లికలు, కథలు, ప్రాచీన వైద్య విధానాలు, ఇలా ఎన్నెన్నో విషయాలని పాడ్కాస్టులు, సోషల్ మీడియాలో వీడియోల రూపంలో భావితరాలకు అందజేస్తూ గొప్ప మేలు చేస్తున్నారు సీనియర్ సిటిజన్స్. సీనియర్ సిటిజన్స్ అంటే వయసులో పెద్దవారే అయినా మానసికంగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ యూత్కి ఏమాత్రం తీసిపోరు. అందుకే పసిపిల్లలతో మొదలుపెట్టి 10వ తరగతి పిల్లల వరకు తాతయ్యలు, బామ్మలతో గడిపేందుకు ఎక్కువ ఇష్టపడతారు. ఇది అక్షర సత్యం అనడానికి ఎటువంటి సందేహము లేదు. మనం చిన్నప్పుడు వేసంగి సెలవులు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు అందరం కలుసుకుంటామా అని ఎదురు చూసేవాళ్ళం. అందరం కలిసి ఆడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, అత్తలు, బామ్మలు, అమ్మమ్మలు చెప్పిన పద్యాలు నేర్చుకొని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవడం, తాతగారికి కాళ్ళు పట్టడం, కాళ్ళు పట్టినందుకు 2 పైసలు ఇవ్వడం, వెంటనే బఠానీలు కొనుక్కోవడం, మనం అద్దెకున్న ఇళ్లల్లో కూడా 4 వాటావాళ్ళం కలిసిమెలిసి వంట చేసుకోవడం, అందరం ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆప్యాయంగా ఉండడం, ఇవన్నీ తలుచుకుంటే రోజులు క్షణాల్లా దొల్లిపోయేవి. నాకు పెళ్ళైన తర్వాత కూడా చిన్నప్పుడు ఎలా గడిచిందో అలాగే అద్దెకున్న ఇంట్లో 6 వాటాల వాళ్ళం కలిసి అన్ని పనులు చేసుకునేవాళ్ళం. గెట్ టుగెదర్లు పెట్టుకునేవాళ్ళం. అందరూ తలో ఒక ఐటము చేసుకొని ఒకే చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్ళం. నాకు ఖాళీగా ఉండడం ఇష్టం లేక బేబీ కేర్ సెంటర్ పెట్టి 20 సంవత్సరాలు నడిపాను. కొన్ని అనుభవాలు మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా దగ్గర 3 నెలల నుండి 11 ఏళ్ల పిల్లల వరకు ఉండేవారు. మొదటి ఏడాది 18 మంది పిల్లలు, ఏడాది నుంచి 3 నెలల పిల్లల నుంచి ఏడాది దాకా ఉండేవాళ్ళు 18 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళ
అమ్మ నాన్నలు వస్తే నన్ను వదిలి వెళ్ళడానికి ఏడ్చేవారు. శని ఆదివారాలు కూడా వెళ్దామని పేచి పెట్టేవారట. వాళ్ళందరూ ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అయ్యి పెళ్ళిళ్ళయి పిల్లా పాపలతో హాయిగా ఉన్నారు. నా దగ్గర పెరిగిన పిల్లలు వృద్ధిలోకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే పాజిటివ్గానే ఉండాలని, నెగిటివ్ ఆలోచనలు వద్దని చెబుతూ ఉంటాను. వీలైనంత మటుకు ఎవ్వరూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని పెట్టుకుని నలుగురికి ఉపయోగపడేలా చేయండి అని చెప్తూ ఉంటాను. నాకు 2 అబ్బాయిలు. నా 2 కోడళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. నాకులాగే వాళ్ళు కూడా పేద పిల్లలకి సహాయం చేయడం, నేను చేసే ప్రతి మంచి పనిలోనూ వాళ్ళ సహాయం తప్పనిసరిగా నాకు ఉంటుంది. నా 2 కొడుకులు కూడా మంచి పోస్టుల్లో ఉన్నారు. అయినా నేను చేసే ఏ పనికి అడ్డు చెప్పరు. నేను పచ్చళ్ళు, పౌడర్సు, వడియాలు సేల్ చేస్తాను. ఇవన్నీ చేయడం వలన 6 కుటుంబాల వాళ్ళని నేను ఆదుకోగలుగుతున్నాను. ఈ పని చేయడం వలన నాకు మంచి తృప్తినిస్తోంది. వచ్చిన లాభం పేదవాళ్ళకి ఉపయోగిస్తాను. నేను 20 సంవత్సరములు బేబీ కేర్ సెంటర్లో ప్రతి ఏడాది 3 పేదవాళ్ళని ఫీజు తీసుకోకుండా చూసేదాన్ని. మా బేబీ కేర్ సెంటర్లో 30 పెళ్ళిళ్ళు అయ్యాయి. నేను 15 మంది పిల్లల్ని చదివించాను. 3 తల్లి తండ్రి లేని ఆడపిల్లలకి అందరి సహాయంతో పెళ్ళిళ్ళు చేశాము. పేరెంట్స్ అందరూ కూడా నన్ను ఇంట్లో వాళ్ళలాగే చూసేవారు. నేను కేర్ సెంటర్ 2006లో మానేశాను. అందరూ కూడా నాతో టచ్లోనే ఉన్నారు. నేను మానేసిన తర్వాత కూడా వాళ్ళందరూ నేను ఎక్కడ ఉన్నానా అని ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ వాళ్ళ పిల్లల గురించి చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను చదివింది 10th క్లాసే, అయినా మనం తలచుకుంటే ఏ పనైనా చెయ్యగలం అని నా అనుభవంతో నేను చెప్పగలుగుతున్నాను. ఇలాగే అందరూ కూడా పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగాలని, మన అనుభవాలని అందరితో పంచుకోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారం.